హైడ్రా ఇప్పుడు ఈ మాట కేవలం హైదరాబాద్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్రమార్కుల గుండెల్లో కబ్జారాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుండెల్లో అయితే హడలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనపడిన క్షణాల్లో కూల్చేస్తుంది ఈ హైడ్రా. అయితే పేదల పట్ల ఈ హైడ్రా అనేది కొంచెం కఠినంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. ఉద్దేశం అనేది మంచిదైనప్పటికీ కూడా పేదలు సామాన్యులు వాళ్ళ పట్ల హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మాత్రం సరిగా లేదు. దీనిపైన భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. అసలు నిజంగా ఈ హైడ్రాతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమన్నా ప్రభావం చూపుతుందా? రియల్ ఎస్టేట్ ఏమైనా పడిపోతుందా? లేదంటే రియల్ ఎస్టేట్ ఏమైనా పెరుగుతుందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవికుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గత 2-3 నెలలుగా మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఈ హైడ్రా అనేది అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనపడినా కూడా కూల్చివేస్తుంది. సో ఇలాంటి తరుణంలో అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉంది అంటారు ప్రస్తుతం? అసలు హైదరాబాద్లో అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు ప్రస్తుతం? ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా అనేది నాలాలు, కుంటలు, చెరువులు వాటి యొక్క పరిరక్షణ గురించి ఏర్పడ్డదని గవర్నమెంట్ చెప్పింది. ప్లస్ హైడ్రా కమిషనర్ కూడా చాలా స్పష్టంగా ఆయన ఇంటర్వ్యూలలో చెప్పారు. సో ఎప్పుడైతే ఉద్దేశం ఏది చెరువులు, కుంటలు, నాలాలు ఏరియాలలో ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో అవి అక్కడి వరకు తీసేస్తే జనాలు ప్రశంసిస్తారు, జనాల యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ దాని ఉద్దేశాలు రాను మారుతున్నాయి, దాని యొక్క పద్ధతి సక్రమంగా వెళ్ళట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే రకరకాల అనుమానాలు క్రియేట్ అయ్యాయి. ఇంకొక అనుమానం, పెద్ద అనుమానం ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ వర్గాలలో ఇప్పుడు ఉద్దేశము నాలాలు, చెరువులు, కాలువలు అన్నప్పుడు మరి ఈ 111 జీవోలో నాకు సంబంధం లేదన్నారు కమిషనర్ గారు. సో 111 ఉద్దేశం ఏంటి? 84 గ్రామాలు ఎందుకోసము 111 పెట్టారు అంటే జంట జలాశయాల పరిరక్షణ కోసము. అక్కడ ఆ యొక్క సింగిల్ మోటో ఏంటంటే జలాశయాలు పరిరక్షణ కోసమే ఈ 84 గ్రామాలు 111 జీవోలో పెట్టడం జరిగింది. మరి రేపు జనాల అనుమానాలు ఏంటంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే రేపు హైడ్రా 2.0 లాంటిది ఏమన్నా ఈ 111 మీద ప్రయోగించవచ్చు గవర్నమెంటు. ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించేదే జలాశయాలు, కాలువలు, చెరువులు. మరి ఈ 2 చెరువుల పరిరక్షణ గురించే 111 జీవో ఏర్పడ్డది. రేపు దీని తర్వాత ఈ 111 జీవోలో ఉన్న కట్టడాల మీద కానీ ఆ పరిసర ప్రాంతాల మీద చెరువుల మీద కానీ ప్రయోగించవచ్చు. హైడ్రా 2.0 అని రావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే 111లో కూడా రియల్ ఎస్టేట్ మందగించబడ్డది. చాలా స్లోగా ఉంది. చాలా కొనుగోళ్ళు అమ్మకాలు ఆగిపోయాయి. దాదాపు 20-30% డిప్రిషియేషన్ అయింది రేట్స్. కాబట్టి అనివార్య పరిస్థితులలో కూడా ఈ రియల్ ఎస్టేటు మందగించబడ్డది, తగ్గిపోయింది. దాని ప్రభావం కనబడుతుంది ఇప్పుడు. సార్ ఇప్పుడు హైడ్రా అయితే ప్రస్తుతానికైతే హైదరాబాద్ పరిధిలోనే ఉంది. అంటే మన ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా సార్, దాని లోపల పరిధిలోనే ఉంది. అయితే మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ ప్రభావం ఎలా ఉందంటారు? అంటే హైడ్రా ఎఫెక్ట్ హైడ్రా రావడం వల్ల? అదే హైడ్రా రావడం వల్లనే ఇప్పుడు ఒక హైదరాబాద్ అని కాదు, మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు పక్కన ఉన్న వరంగల్ జిల్లా కానీ, ఇది రంగారెడ్డి జిల్లా కానీ, ఇతర జిల్లాలలో కూడా ఇప్పుడు వరంగల్ జిల్లా ఉంది, భద్రకాళి చెరువు అని చెప్పి నోటీసులు వచ్చినాయి అని చెప్పి ఈ మధ్యలో విన్నాను. సో చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా ఈ హైడ్రా మా దగ్గరకు వస్తుందేమో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. చెరువులు, కుంటలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అనేది స్పష్టత లేదు. ఆ స్పష్టత లేకపోవడం వల్ల ఎక్కడ కొనాలి వేచి చూచే ధోరణి అవలంబిస్తున్నారు ప్రజలు. రియల్ ఎస్టేట్లో కొనుక్కోవాలన్న కూడా వేచి చూచే ధోరణి, వెయిట్ చేద్దాం మనం ఈ ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేద్దాం అనే వరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. రియల్ ఎస్టేటు చాలా తగ్గిపోయింది. సార్ అయితే ప్రస్తుతం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హైదరాబాద్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితే మందగించింది అనుకోవచ్చు. మరి ఇదంతా ఈ ప్రభావం పడకుండా ఉండాలి అంటే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకోవాలి అంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు కదా సీఎం గారు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ ఇలాంటి ఒడిదొడుకులు చాలా చూసింది. ఇలాంటి గతంలో కూడా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నది. ఇది పాన్ వరల్డ్ మార్కెట్ కాబట్టి ఇది ఒక 6 months 3 months ఉంటుంది. తర్వాత కంపెనీలు అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా పుంజుకుంటుందని నేను ఆశిస్తున్నాను. అంటే హైడ్రా ఎఫెక్ట్ అనేది అయితే కంప్లీట్గా దీని మీద అయితే ఏం లేదంటారు రియల్ ఎస్టేట్ మీద? రియల్ ఎస్టేట్ ఒక 5%-10% ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ అనేది పాన్ వరల్డ్ మార్కెట్. ఎప్పుడైనా కూడా హైదరాబాదు చుట్టుపక్కల నగర ప్రాంతాలన్నీ కూడా ఈ హైడ్రా కోసం చుట్టుపక్కల కాలువల గురించో అనేది తాత్కాలికంగా దాని యొక్క విధి విధానాలు తెలియక జనాలు అయోమయంకు గురై కొంచెం ఆలోచిస్తున్నారు.
మిగతా దేశాలలో ఉన్న మన ఎన్ఆర్ఐస్ కూడా ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. రేపు ఇంకా ఈ హైడ్రా దూకుడు ఎక్కడి వరకు పోతుంది, మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ స్పష్టత తీసుకొచ్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అది ఒక విరామం మాత్రమే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా జనవరి నుంచి రియల్ ఎస్టేట్ పికప్ అందుకున్నదని కొంతమంది వర్గాలు చెప్తున్నారు. సార్, అయితే హైడ్రా అనేది కేవలం ఒక చెరువులు, నాలాలు, కుంటలు ఇవి మాత్రమే కాదు, బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఈ పరిధిలో ఉన్న నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు కూడా వీటన్నిటిని కూడా కూల్చివేస్తుంది. మరి అంటే ముఖ్యంగా ఈ ప్రదేశంలో, ఈ పరిధిలో చూసుకుంటే ఎక్కువ ఇల్లులే ఉంటాయి, అంటే నివాస ప్రాంతాలే ఉంటాయి. సో మరి వీటికి ఎఫెక్ట్ ఏమైనా పడిద్ది అంటారా? అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఇల్లు అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ ఇట్లాంటి అదే కొనుగోలు అయితే ఖచ్చితంగా కొనేవాళ్ళు చాలా మంది క్వశ్చన్ పెరిగింది. ఇప్పుడు ఇది హైడ్రా పర్మిషన్ ఉందా అని కొంతమంది తెలియని వాళ్ళు కూడా హైడ్రా పర్మిషన్ తీసుకోవాలా, హైడ్రా నుంచి నో అబ్జెక్షన్ తీసుకోవాలా, చెరువులు కుంటలలో ఉందా లేదా అనేది ఇప్పుడిప్పుడే వెబ్సైట్లలో ప్రచురితం అవుతున్నాయి. అవి చెక్ చేస్తున్నారు. ఖచ్చితంగా కొనుగోళ్లు మందకోరిగా నడుస్తున్నవి. కానీ జనాలలో ఈ హైడ్రా అనేది విస్తృతంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కు గడ్డు కాలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది హైడ్రా ప్రభావం చూసుకుంటే రియల్ ఎస్టేట్ మీద అయితే అంత పెద్ద ఎఫెక్ట్ అయితే పడలేదు. కేవలం ఒక 5 to 6% మాత్రమే హైడ్రా ప్రభావం అయితే రియల్ ఎస్టేట్ మీద ఉంది అని చెప్తున్నారు. అయితే ఇళ్ల కొనుగోలు ముఖ్యంగా చూసుకుంటే ఈ బఫర్ జోన్ కానీ, అలాగే ఎఫ్టీఎల్ ఇట్లాంటి పరిధిలో ఉన్న ఇళ్ళ అమ్మకాలు, కొనుగోలులో మాత్రం కొంత మందగించిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ హైడ్రా ఈ పరిధిలో ఉందా లేదా అనేది చూసుకొని మాత్రం కొనాలని చెప్పి కూడా సూచిస్తున్నారు.